హలో గైస్, ఈ రోజు నిన్న జరిగిన ఎపిసోడ్లో నాలుగు ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడాలి భయ్య. చాలా చాలా ఇంపార్టెంట్. ఎపిసోడ్ తర్వాత రివ్యూ చేయకుండా ఇప్పుడు చేస్తున్నావు ఎట్రా అని మీరు అడగండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఎపిసోడ్ టైంకి చేయడం అవ్వట్లేదు. సో అందుకే చేస్తున్నాను. ముందు లైక్ చేసండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తనుజ ఫ్యాన్స్ కొంచెం గుండు గట్టిగా పట్టుకోండి, మీరు హట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని కక్కబోతున్నాను. మెయిన్ ఏంటంటే, నిన్న ఎపిసోడ్లో సంజన గారిని చూస్తే ఎంత మందికి చిరాకు దొబ్బిందో కామెంట్ చేయండి. కళ్యాణ్తో ఆవిడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్యూర్ నాన్ సెన్స్, బేస్లెస్ పాయింట్స్, అసలు ఏటి లేదు, సోది, ఏదో పెంట 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 సోది. సో మాట్లాడదాం. ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడదాం, తనుజ ఎమ్మెల్యేల గురించి మాట్లాడదాం. సరే, ఫస్ట్ తనుజ ఎమ్మెల్యేల గురించి మాట్లాడదాం. ఏంటంటే, ఆ బాత్రూంలో చిన్న గొడవ జరిగింది అనమాట. చిన్నది కాదు, పెద్దదే జరిగింది. ఎమ్మెల్యేలకి తనుజకి నామినేషన్స్ జరిగిన తర్వాత అనమాట. ఇది బాత్రూంలో గొడవ ఆడుకున్నారు ఇద్దరు. ఈ కాన్వర్సేషన్ లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని మీకు అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం భయ్యా, ఇమాన్యుల్ ఆడిందే సేఫ్ గేమ్. తనుజ హట్ అవడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ఇమాన్యుల్ క్లోజ్ గా ఉంటూ తనుజని నామినేట్ చేస్తానని రమ్య వస్తే టికెట్ ఇచ్చాడు, కళ్యాణ్ వస్తే టికెట్ ఇచ్చాడు. అందుకే ఈవిడ హట్ అయ్యి ఈవిడ మాట్లాడడం తప్పే లేదు. ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రైటే. బట్ ఇమాన్యుల్ కూడా ఏమన్నాడంటే, నాకు నీ మీద పాయింట్ ఉంది, నేను ఇంకా చూద్దాం, ఇంకో వీక్ చూసి యాడ్ చేద్దాం. ఏంటి యాడ్ చేసేది? 50 నిమిషాలు ఆడాడు భయ్యా. కరెక్ట్ గా బెలూన్లు పగలగొట్టి, ఆయిషాను ఇమాన్యుల్ ఆడారు కదా, బెలూన్లు పగలగొట్టి 50 నిమిషాలు నడుము ఉంగిపోయి అంత లాగా పగలగొట్టారు. అన్ని బెలూన్స్ పగలగొట్టి నువ్వు 5 టికెట్లు తీసుకొని ఒక్క టికెట్ కూడా నువ్వు ఉంచుకోకుండా వేరే వాళ్ళకి అందరికి పంచి పెట్టేసావంటే, పైగా నీకు తనుజను నామినేట్ చేయడానికి పాయింట్ ఉందని అంటున్నాడు ఇమాన్యుల్. అయినా సరే ఒక టికెట్ కూడా ఉంచుకోలేదు అంటే ఎంత సేఫ్ గేమ్ ఇది ఇమాన్యుల్ది, ఎంత సేఫ్ గేమ్. పైగా కళ్యాణ్ తనుజను నామినేట్ చేస్తానని అనేసి అన్నాడట. తన ఒపీనియన్ ఇంక మార్చుకోకూడదట. అందరి ముందు నుంచి నువ్వు తనుజను నామినేట్ చేస్తున్నావు అని చెప్పి కావాలనే తనుజకి కళ్యాణ్కి పెంట పెట్టడానికే ఇమాన్యుల్ వేసిన ప్లాన్, మాస్టర్ ప్లాన్ అనమాట. ఫెయిల్ అయిపోయింది అంతే. అట్టర్ ఫ్లాప్ అయిపోయి డిజాస్టర్ అయిపోయింది ఇమాన్యుల్ ప్లాన్. సో అక్కడ అది జరిగింది. మనం ఎందుకు తనుజ దగ్గర బ్యాడ్ అవడం, ఎలాగో కళ్యాణ్ వచ్చి తనుజను నామినేట్ చేస్తానంటున్నాడు కదా, వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు కొట్టుకుంటారు, మనం చూద్దాం అని చెప్పి అన్ని పంచేశాడు అందరికి. సేఫ్ గేమ్. సో నాకైతే మాత్రం ఇక్కడ తనుజ మాట్లాడిన పాయింట్లో అర్థం ఉంది. ఎందుకంటే తన బాధ తను చెప్పుకుంది. ఎందుకంటే తనకున్న పాయింట్స్ తను చెప్పుకోవాలి, తప్పలేదు. మీకేమనిపించింది? ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని మీకు అనిపిస్తుందా లేదా? జెన్యూన్ గా కామెంట్ చేసి చెప్పండి. లేదా హైపరాది వచ్చి ఇమాన్యుల్ కి హైప్ ఇచ్చాడు, నాగార్జున గారు ప్రతి వారం వచ్చి నువ్వు సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నావు అని అంటున్నాడని కొమ్ములు ఏమైనా వచ్చిందా? నాకు అర్థం కావట్లే. ఇమాన్యుల్ కి అంత ధైర్యంగా ఉంటే కష్టం భయ్యా. ఈ నామినేషన్స్ లోకి రావట్లేదు ఇన్ని వారాల నుంచి. నామినేషన్స్ లోకి రాకపోతే జనాలకు అలవాటు అవ్వడు, చాలా కష్టం. వీళ్ళకైతే టాప్ 3 కూడా వెళ్తాడో లేదో డౌటే, చాలా కష్టం. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ మెయిన్ మన సంజన గారి గురించి మాట్లాడాలి భయ్యా. ఈవిడ ఎంత మిత్తి మీరిపోయి మాట్లాడుతుందంటే, నిన్న ఎపిసోడ్ చూశాక చిరాకు దొబ్బుతుంది ఆవిడ పాయింట్లు విన్నాక. కళ్యాణ్తో పొద్దున్నే పాచి మొక్కలతో, అందరూ పాచి మొక్కలతోనే ఉన్నారు. కళ్యాణ్ కూడా ఏంటి ఆవిడకి అంత సరదా, నాకు అర్థం కావట్లేదు. పైగా ఏమైనా పాయింట్లు ఉన్నాయా అంటే పాయింట్లు లేవు, తుస్సుమని చెప్తాను. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. మీరు కూడా నా పాయింట్లు విని కరెక్ట్ కాదో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా లైక్ చేస్తే నేను చూసి తెలుసుకుంటాను, ఓకే నా పాయింట్లు ఇంతమంది అగ్రీ చేశారని. ఏంట్రా అంటున్నారు ఈవిడ, ఏంటంటున్నారంటే, సంజన గారు అంటున్నారు, ఈ రోజు ఉంది చూడు, ఏంటి బిడ్డ అని ముద్దు చేస్తుంటే నాకే వేసేసి వెళ్ళిపోతారా అంటే. బిడ్డ ముద్దు చేయమని ఎవరు చెప్పారు మీకు? మీకు ముద్దు చేయడం తప్ప మీకు ఏమీ రాదు, మీకు గేమే రాదు. నేను అంటున్నాను ఇప్పుడు, మీకు గేమే రాదు. మీరు ఎందుకు ఉంటున్నారో కూడా తెలియదు. నేను అంటున్నాను ఇప్పుడు. మీరు ఎవరైనా చెప్తారా ఈ పాయింట్కి? ఆవిడ గేమే రాదు, గేమ్ ఆడట్లేదు, గేమ్ ఏం చేయట్లేదు, ఆవిడ అసలు వేస్ట్. హౌస్లో ఉండి బిగ్ బాస్ టీంకి రెమ్యునరేషన్ వేస్ట్. సో ఇప్పుడు నేను అంటున్నాను ఇది. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ రోజు ఉంది చూడు, నేనేమైనా సుమన్ శెట్టిని రాముని అనుకుంటున్నారా సైలెంట్గా ఉండడానికి? సుమన్ శెట్టిని రాముని అనుకుంటున్నారా సైలెంట్గా ఉండడానికి అన్న పదం ఈవిడ 3-4 సార్లు అన్నారు భయ్య ఈరోజు ఎపిసోడ్. 3 సార్లు అని ఉంటారు. అంటే ఏంటి, సుమను రాము తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈవిడే చెప్తున్నానా, ఈవిడ బుజ్జిగాడు అన్న పేరు తప్పించి ఇంక ఏమీ తెలియదు ఈవిడ గురించి. ఈవిడ ఏదో పెద్ద ఇంటర్నేషనల్ హాలీవుడ్ సెలబ్రిటీ లాగా వచ్చి అందరినీ చిన్న చూపు చూసి అందరినీ తక్కువ చేసి మాట్లాడతారు. ఈవిడ ఉన్న మెయిన్ సమస్య ఇదే. చాలా చిరాకేసింది. ఏమంటున్నారంటే, ఈరోజు ఉంది చూడు, నేను ఊరుకుంటానా, వదులుతానా? కెమెరాల ముందు కంటెంట్ ఇవ్వడం తప్ప ఈవిడికి ఏమీ లేదు. దొంగతనం ఎలాగో చేయలేరు. దొంగతనం చేస్తే నాగార్జున గారు బోర్డు వేసి అంత వార్నింగ్ ఇచ్చారు. సో దొంగతనం చేయలేరు. ఈవిడికి ఇంకా వచ్చిందల్లా కంటెంట్, గొడవ ఏదో క్రియేట్ చేయాలి అంతే. ఈవిడ డౌన్ అవుతున్నట్టు, ఈవిడ నామినేషన్స్ లోకి ఉండి ఏదైనా చేసింది అనుకోండి, వెంటనే క్రియేట్ చేస్తే మీరు గమనించండి. ఈవిడ నామినేషన్స్ లో ఉంటే గొడవ ఆడుతుంది ఆ వీక్ ఖచ్చితంగా, నో డౌట్. రాసి పెట్టేస్తాను, నేను రాసి పెట్టేసి ఇచ్చేస్తాను, సంతకం పెట్టేసి. గమనించారా మీరు ఎవరైనా? ఈవిడ నామినేషన్స్ లో లేకపోతే చాలా కూల్గా, చాలా సైలెంట్గా, ఎవరితో పెట్టుకోకుండా కామ్గా ఉంటారు. నామినేషన్స్ లోకి వచ్చారో లేనిపోని పనికి మాలిన పాయింట్లు అన్ని తెచ్చి కెమెరాల ముందు కనబడడానికి ట్రై చేస్తారు.
ఆ 4, 5 అరా కాస్త ఓట్లు పడతాయని. ఏంటి ఇదంతానే క్రింజ్, అసలు వరస్ట్ అనిపిస్తున్నారు ఆవిడ మాటలు. ఇంకేమంటున్నారు తెలుసా, ఇంకా నేను చాలా తక్కువ చెప్పాను, ఇంకా ముందు ముందు ఉంటుంది చూడండి. ఏమంటున్నారు తెలుసా, కళ్యాణ్ అట, ఈలోపు కళ్యాణ్ అక్కడ బాత్రూమ్ నుంచి అంటే, నువ్వు బాత్రూమ్ నుంచి ఏం వినక్కర్లే రా, వెనకతలు మాట్లాడేదాన్ని కాదు నేను. ఏంటి ఇదంతానా, ఏంటి ఇదంతానా? సరే కళ్యాణ్ వస్తాడు, వచ్చి కూర్చుంటాడు, అక్కడ మాధురి గారు కూడా ఉంటారు. సో ఇక్కడ వచ్చి కూర్చుంటాడు, ఇక్కడ ఈవిడ ఏం మొదలెడతారు భయ్యా, అన్ని తొక్కల పాయింట్లు మాట్లాడదు. కళ్యాణ్ అట తనుజని ఇంప్రెస్ చేయడం కోసం సంజనని నామినేట్ చేశాడట. తుస్సు, మొదటి పాయింటే తుస్సు. ఏంటి ఇంప్రెస్ చేయడం ఏంటి తనుజని? తనుజతో మాట్లాడి 2-3 రోజులు అవుతుంది కళ్యాణ్. అంత క్లోజ్ గా ఉండట్లేదు, మొత్తానికి కళ్యాణ్ని తనుజని విడగొట్టారు. ఆ రమ్య, మాధురి వీళ్ళందరూ కలిసి విడగొట్టారు. ఇప్పుడు ఈవిడ కూడా జాయిన్ అయిపోయింది. అంటే ఏమనుకుంటుంది ఈవిడ, అతను అసలు తనుజతో మాటే మాట్లాడట్లేదు, ఆ విషయం తనుజ కూడా చెప్తుంది, అతను మాట్లాడట్లేదు అని చెప్పి ఆ రోజు ఎపిసోడ్ లో చేదులడ్డు తినిపించి కూడా చెప్పింది ఆవిడ. అయినా సరే ఇంప్రెస్ చేయడానికి సంజనని చేశాడట. ఇంప్రెస్ చేయడానికి నిన్నెందుకు చేస్తారమ్మా నామినేషన్? నిన్ను నామినేట్ చేస్తే ఆవిడకేట వస్తుంది, ఆవిడని సేవ్ చేస్తే చెయ్యాలనుకుంటే వేరే ఎవరికైనా చేయొచ్చు కదా, నిన్ను చేస్తే ఆవిడ ఎందుకు ఇంప్రెస్ అవుతుంది? టూ మచ్ వరస్ట్ భయ్యా. ఇక్కడ ఇంప్రెస్ చేయడానికి అయితే అస్సలు బేస్లెస్ పాయింట్ ఇది. ఆవిడ ఏదో అజంప్షన్స్ ఊహించుకొని ఏదేదో మాట్లాడాలి కాబట్టి, ఏదో కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇంకేమన్నారు తెలుసా, చెప్తాను చూడండి. నెక్స్ట్ మాట అంటారు, నిఖిల్ వచ్చాక తనుజ కళ్యాణ్కి దూరం అయిపోయిందట, దూరం పెట్టిందట, అందుకు కళ్యాణ్ హట్ అయ్యి ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడట. ఎంత రాంగ్ అండి ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడడానికి. అంటే కళ్యాణ్ వస్తే కళ్యాణ్తోని, నిఖిల్ వస్తే నిఖిల్తోని, రేపు ఇంకొకటి వస్తే వాళ్ళతోని. అంటే ఏంటి తనుజని ఇక్కడ బ్యాడ్ గా చెప్తున్నట్టే కదా. ఏంటి ఒక అమ్మాయి గురించి ఒక ఇంత నేషనల్ టెలివిజన్ లో ఇలా మాట్లాడతారా? నిఖిల్ వస్తే వెళ్ళిపోయింది, ఇదేంటి ఇవన్నీ? ఇక్కడ కళ్యాణ్ అంటమే కాదు తనుజని కూడా అంటుంది ఈవిడ. ఆ ముక్క తనుజకు తెలుసు, ఆవిడ అంటుందనేసి రెడీ అయ్యి గట్టిగిద్దామని చెప్పి ఆవిడ అనుకుంది. సో ఆవిడ అనుకున్న తర్వాత చెప్తాం. ముందు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది ఒక దరిద్రమైన పాయింట్ ఈవిడ మాట్లాడిన దాంట్లో. తర్వాత ఏమంటుంది, నీకు వైల్డ్ కార్డ్స్ ఎవరు పట్టించుకోలేదు, నువ్వు అందుకే ఇవన్నీ చేస్తున్నావు. వైల్డ్ కార్డ్స్ పట్టించుకోలేదేటి? అప్పుడు కళ్యాణ్ ఏమంటాడు తెలుసా, వైల్డ్ కార్డ్స్ మేడం నాకు కళ్యాణ్ తెగ్గ నచ్చేస్తున్నాడు అబ్బా, ఎంత గొడవైనా సరే మ్యామ్ 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 అని చెప్పి పిలుస్తున్న విధానం ఏదైతే ఉందో, తన రెస్పెక్ట్, తన గౌరవం ఎప్పుడు పోగొట్టుకోవట్లేదు కళ్యాణ్. చాలా సూపర్ అనిపిస్తున్నాడు ఈ విషయంలో మాత్రం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మ్యామ్ నాకెవరు చూసుకోక్కర్లేదు, అలా మాట్లాడదు, నాకెవరు చిన్నప్పటి నుంచి బయట పెరిగినోడిని, ఈ ముక్కలో చిన్నప్పటి నుంచి బయట పెరిగినోడిని అన్న ముక్కలో ప్రొఫెషన్ గురించి ఎక్కడ తెచ్చాడండి కళ్యాణ్? వెంటనే సంజన అంటది, నువ్వేమనంటే శ్రీరామచంద్రుడు, నువ్వు వెంటనే ప్రొఫెషన్ తెస్తావు, ప్రొఫెషన్ వాడుకుంటావు. ఎప్పుడు వాడుకున్నాడు? నాకు తెలిసి కళ్యాణ్ అసలు సోల్జర్ అని, ఆర్మీ అని చెప్పి బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డ అని పల్లవ ప్రశ్న ఎన్నిసార్లు అయితే వాడుకున్నాడో, ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ నేను ఆర్మీ అని, నేను సోల్జర్ అని, నా ప్రొఫెషన్ అంత గొప్ప అని, నా ప్రొఫెషన్ ఇంత గొప్ప అని ఏ రోజు చెప్పలేదు. ఏ రోజు నా ప్రొఫెషన్ ని నేను గేమ్ ఆడుతున్నప్పుడు తేను, ఇదే పాయింట్ మీద ఉన్నాడు, తేలేదు ఒక్కసారి కూడా. ఈ సంజన గారు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక్క దాంట్లో కూడా పాయింట్ లేదు, ఏదేదో మాట్లాడుకుని వెళ్ళిపోతుంది ఆవిడ. చాలా చిరకేసింది, టూ మచ్ వరస్ట్. కళ్యాణ్ ఏం తగ్గలేదు, తగ్గేదే లేదు అనుకుని మ్యామ్ అనుకుంటే దులిపిసాడు. ఎంతమందికి అలా కనిపించిందో కామెంట్ చేయండి. ఈ విషయంలో సంజనకు సపోర్ట్ చేసే మహానుభావులు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి, నేను మిమ్మల్ని చూస్తాను. ఎవర్రా ఇందులో కూడా ఈవిని సపోర్ట్ చేసేది? టూ మచ్ వరస్ట్. నెక్స్ట్ అంటారు, ఇది అనుసరి ఇది అయ్యంతా అయిపోయింది, ఈవిడ లోపలికి వెళ్ళిపోయారు, అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు తనుజ వచ్చింది, సంజన గల్రాణి గారు ఇక్కడ మీరు అని చెప్పి ఈవిడ చాలా రెస్పెక్టబుల్ గా స్టార్ట్ చేసి నిఖిల్ని తెచ్చి ఈలోపు కళ్యాణ్ కూడా వెనకాల వచ్చాడు. నిఖిల్ తెచ్చి అడుగుతుంది అనమాట, ఏ రోజు నిఖిల్ తోని నేను వచ్చానా, నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళానా, నిఖిల్ నా దగ్గరికి వచ్చాడని చెప్పి నిఖిల్కి అడిగింది. ఆవిడ ముందే నిఖిల్ కూడా లేదు అని చెప్పాడు. అయిపోయింది, ప్యూర్ క్లియర్. ఒక అమ్మాయి గురించి మీరు ఇలా ఎలా మాట్లాడతారు? నిఖిల్ వస్తే వెళ్ళిపోయాడు, లేకపోతే కళ్యాణ్ వచ్చి నా వెనకాల తిరుగుతున్నాడు, నా చుట్టూ తిరుగుతున్నాడు, ఏంటి మాటలన్నీ నా గురించి ఎందుకు తెస్తున్నారు? మీకు కళ్యాణ్తో మాట్లాడుకోవాలంటే కళ్యాణ్తో మాట్లాడుకోండి అని చెప్పి క్లియర్ గా చెప్పింది. ఈవిడ కూడా గట్టిగా ఇచ్చింది. సంజన ఏమంటుంది సార్, నేను నిన్ను అనలేదమ్మా, నేను నిన్ను బ్యాడ్ గేమ్ అనలేదు, ఎక్కడికి పోతావు, 100 కెమెరాలు ఉన్నాయి, ఎక్కడికి పోతావు, వరస్ట్, అసలు వరస్ట్ మాటలు. తర్వాత ఇంకేమంటుందంటే, ఆవిడ అంటారు, నీకులాగా నాన్న అనుకొని నేనేమి తిరగలేదు అంటే, అమ్మ అనుకొని తిరుగుతున్నావమ్మా, నువ్వు కొడుకు అనుకొని తిరుగుతున్నావు కదా. వెంటనే తనుజ కూడా ఆ మాట అనిసింది, మీకులాగా నాకు కూడా అమ్మ రిలేషన్షిప్ లేదులేండి అని అనేసి. సో ఇదే చెప్తున్నాను, ఈవిడ ప్రతి ఒక్కరిని అండియడానికి రెడీగా ఉన్నారు సంజన గారు. ఈవిడ చేస్తుంది కూడా అదే కదా. నా బాధ అది. అస్సలు నచ్చలేదు, నాకు చాలా చాలా చిరాకి దుబ్బింది అసలు. వెంటనే కళ్యాణ్ కూడా వచ్చాడు. కళ్యాణ్ వచ్చి మీరు ఇప్పుడే అన్నారు నాన్న అనుకుని తిరుగుతానని ఇప్పుడే అన్నారని చెప్పి కళ్యాణ్ కూడా అందుకున్నాడు. ఇద్దరు కలిపి బాగా ఇచ్చారు. బట్ తనుజ ఇక్కడ ఏడ్చారు.
ఏడవకుండా ఉండాల్సింది. ఎందుకంటే వేస్ట్. ఆవిడ మాట్లాడిన మాటల్లో ఒక్క పాయింట్ కూడా లేదు. ఈవిడ ఏడుస్తారనమాట. ఏడుస్తూ ఇంక మాట్లాడుతున్నారు. లోపలికొచ్చి రీతుతో చెప్పుకుంటుంది ఈవిడ తనుజ. ఇంకా మళ్ళీ సంజన కూడా వెనకాతల వచ్చేసి నువ్వు ఒకటి గొప్ప సాక్రిఫైస్ చేసావు అంటే తనుజ అంటదనమాట. ఇలాంటి ఆవిడని సాక్రిఫైస్ చేసి తెచ్చాం చూడు లోపలికి మమ్మల్ని అనాలి అని చెప్పి తనుజ అంటే వెంటనే నువ్వు గొప్పటి సాక్రిఫైస్ చేసావు 4వ రోజుకి నీకు కాఫీ ఇస్తే ఇలా పోసుకొని తాగేసావు నువ్వేం సాక్రిఫైస్ కాదు రీతు ఇచ్చిన జుత్తు అది సాక్రిఫైస్ సెల్యూట్ అనేసి అంటాను. భయ్యా నాకు తెలియక అడుగుతున్నాను ఈవిడ కాఫీ తాగేస్తే ఏంటి ఆ టైంకి కాఫీ వదులుకోమంటే వదిలేసుకున్నారా లేదా ఆ టైంకి కాఫీ నెక్స్ట్ ఇస్తారో లేదో ఎవరు తాగుతామో లేదో అది పక్కన పెట్టండి కానీ వదిలేసుకోవాలి అని చెప్పినప్పుడు వదిలేసుకున్నారు కదా ఈవిడ కోసం అంటే నీ కోసం ఎందుకమ్మా సాక్రిఫైస్ చెయ్యాలి ఆ తర్వాత అది వచ్చేసినా రాకపోయినా కాఫీ తాగేసినా తాగపోయినా నీ కోసం వదిలేసుకోవడానికి రెడీ అయిపోయారు కదా ఏంటో అసలు అవి ఏమి గుర్తులేవు ఆ రోజు సాక్రిఫైస్ చేశాక లోపలికి వచ్చి మిమ్మల్ని ఎవరిని మర్చిపోను నేను మీ జోలికి రాను అని అన్నారు వాళ్ళని ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తున్నారు ఎంత అన్యాయం ఇది టూ మచ్ వరస్ట్ అస్సలు నచ్చలేదు మీరు పోయి మాట్లాడారు అనిపించింది నాకు మీకేమనిపించిందో జెన్యూన్ గా కామెంట్ చేసి చెప్పండి నాకైతే మాత్రం ఇలా అనిపించింది సో ఇక్కడ కళ్యాణ్ తనుజ ఇద్దరు గట్టిగా ఇచ్చారు భయ్యా ఇందులో నో డౌట్ అసలు ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ కి నా మీద కోపం వచ్చే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లో పడలేదు తనుజ ఏదైతే తనుజ నిఖిల్తో మాట్లాడుతుంది అనమాట రీతు కూడా ఉంటుంది అక్కడ నేను మీకు ఇన్స్టాగ్రామ్లో వీడియో చూపించి మరీ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఫాలో అవ్వండి వీళ్ళు మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఒక డిస్కషన్లో ఉంటారు రాము వచ్చి మధ్యలో కూర్చుంటాడు అంటే సాఫ్ అనమాట ఈ చివర తనుజ ఉంటుంది ఈ చివర నిఖిల్ ఉంటాడు మధ్యలో రాము వచ్చి కూర్చుంటాడు అంటే వీళ్ళ డిస్కషన్ మధ్యలో రాము వచ్చి కూర్చుంటాడు భయ్యా నాకు తెలియక అడుగుతున్నాను రాము మనిషి కదా భయ్యా ఏంటి అసలు తనుజ ఎంత వరస్ట్గా బిహేవ్ చేశారు నాకు అక్కడ అర్థం కాలే రాము వచ్చి మధ్యలో కూర్చోకన్నా ఇలాగే నూరా అని చెప్పి నిఖిల్ని పిలిచి ఏంటో నాన్ సెన్స్ అసలు కాన్వర్జేషన్ జరుగుతుంటే మధ్యలో ఎలా వస్తారని చెప్పి అక్కడ అనుకుంటూ వెళ్ళిపో చేదరించుకొని ఒక పురుగును చూసినట్టు చూసి వెళ్ళిపోతుంది ఎంత అన్యాయం అసలు ఎంత దారుణం అసలు ఇది ఏంటి అసలు రాము మనిషి కదా రాముని ఎందుకు అంత చిన్న చూపు చూసి చూస్తున్నారు ఈవిడ నాకు అర్థం కావట్లే అందరి మీద అరిచేస్తుంది ఈవిడ తనుజ అందరి మీద అరిచేసి అందరి మీద ఏదో ఒక ఇదిలాగా చూపించేసి ఆ మాధురి గారితో అలాగే రాజు 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 అనుకొని తిరిగింది ఈవిడే ఇప్పుడేమో నువ్వు ఎల్లవమ్మా మాధురి గారు వచ్చి తినుదా అని ప్లేట్ పట్టుకొని వస్తే ఎల్లవమ్మా పక్క నుంచి ఎల్లమన్నా కూడా వెళ్ళట్లేదని చెప్పి గసురుతుంది దేనికి అందరి మీద ఇలా అరుస్తుంది నాకు అర్థం కావట్లేదు ఈవిడ ఏంటో ఈవిడ బాధ ఏంటో ఎవరి మీద చూపిస్తాడు ఈవిడ బీపీ వచ్చి నాకు అర్థం కావట్లేదు అసలు రాముని అక్కడ చాలా చేదరించుకుంది భయ్యా టూ మచ్ వరస్ట్ అసలు టూ మచ్ వరస్ట్ ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే తనుజ నిజంగా ఫేక్ ఈవిడ లిటరల్ గా నేను మొన్న చెప్పిందే కరెక్ట్ అయింది ఏదో నేను నామినేషన్ లో ఏదో రమ్యతో ఏదో మాట్లాడింది గొప్ప గ్రేట్ అనుకున్నాం కానీ ఫేక్ పర్సన్ అబ్బాయి ఈవిడ ముసుగులో బతుకుతున్నారు బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే మిస్టేక్ ఒప్పుకోరు వాళ్ళు ముసుగే ఏంటో అసలు టూ మచ్ వరస్ట్ అందరి మీద అరిచేసి అందరి మీద పొగరగా మాట్లాడేసి మళ్ళీ అందరూ ఏదో అన్యాయం చేస్తారని చెప్పి ఏడవడం ఇదే జరుగుతుంది ఈవిడ టూ మచ్ వరస్ట్ అనిపిస్తుంది టూ మచ్ వరస్ట్ అనిపిస్తుంది నాకైతే అస్సలు నచ్చలేదు తనుజ గేమ్ అస్సలు నచ్చట్లేదు ఈవిడ మాధురి గారితో క్లోజ్ గా ఎందుకు ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు మాధురి గారితో క్లోజ్ గా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫేక్ అందుకే క్లోజ్ గా ఉంటున్నారు మాధురి గారు వీడియో చూపించింది నాగార్జున గారు ఆవిడతో క్లోజ్ గా కనీసం ఆవిడ నామినేట్ చేయలేదు కాదు కదా కనీసం ఆవిడతో రైవలరీ కూడా ఈవిడ ట్రై చేయట్లేదు భయం మాధురి గారితో గొడవాడాలంటే భయం ఈవిడ కాయలేదు మాధురి గారిని అయితే ఈవిడ కాయలేదు అందుకే రమ్యం చేసింది ఆ రోజు తెలివిగా టూ మచ్ ఫేక్ అబ్బా ఎంత ఫేక్ అసలు ఎలా రా సపోర్ట్ అసలు నాకు అర్థం కావట్లే చాలా సపోర్ట్ వస్తుంది ఆవిడకి మరి పిఆరా ఏంటి నాకు అర్థం కావట్లేదు అస్సలు జెన్యూన్ ఆడియన్స్ కామెంట్ చేయండి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు కళ్యాణ్ ఇమాన్యుల్ తనుజ సుమన్ వీళ్ళ నలుగురులో మీరు ఎవరు విన్నర్ అనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ 9 కింద కామెంట్ చేసి చెప్పండి మాక్సిమం విన్నర్ ఈ నలుగురులోనే ఉంటారు సో ఇది నాకు చెప్పాలనిపించిన పాయింట్ అండ్ నిన్న ఎపిసోడ్లో స్టార్ట్ ఆ టాస్క్ ఏదైతే జరిగిందో ఏ పేట అది ఏదో పేట అట గేమ్ పేరు సో ఆ పేరు మర్చిపోయాను నేను రాసుకుని అలవాట్లేదు కదా సో ఏదో గేమ్ పెట్టాడు అందరూ విచిత్రమైన వేషాలు ఉన్నారు క్రింజ్ ప్రో మ్యాక్స్ క్రింజ్ XXL XXL 4XL ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రింజ్ అనమాట అది ఎంతమందికి భయ్యా ఇది కామెడీ అనిపిస్తుంది నాకు విరక్తి వస్తుంది వికారంగా ఉంది నాకు చూస్తుంటే మొత్తం సన్నివేశాలు చూస్తుంటే ఎమాన్యుల్ చేసేది కామెడీ అనుకుంటాడు మిగిలిన వాళ్ళందరూ ఏదో కామెడీగా చేస్తున్నాం అనుకుంటారు ఆడవాళ్ళు మొగోళ్ళలాగా రెడీ అవుతాను అంటారు మొగోళ్ళు ఆడవాళ్ళలాగా అంటారు ఏటేటో చేస్తున్నారు భయ్యా నాకు అసలు నచ్చట్లేదు చాలా చిరాకు వస్తుంది వికారంగా ఉంది చూడడానికి ఎబ్బెట్టుగా అలాగుంది డిజైన్ చేశారు టాస్క్ హైప్రాది వచ్చి అన్ని పాయింట్స్ ఇచ్చాక బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత బాండ్లన్నీ విడిపోయి సూపర్ గా గేమ్ ఆడుతారు అనుకునే టైంలో ఎలాంటి టాస్కులు పెట్టాల్సిన ఇవి కాదు భయ్యా టాస్కులు పెట్టాల్సిన బిగ్ బాస్ వరస్ట్ టాస్కులు నాకు అస్సలు నచ్చదు క్రింజ్కే క్రింజ్ దరిద్రం
సో ఇక్కడ ఈ టాస్కుల్లో డబ్బులు ఇస్తారనమాట. 2 టీములుగా విడదీశారు. సంజన సైలెన్సర్ అంట, మాస్ మాధురి అంట, వాళ్ళ వేషాలు, వాళ్ళ యాక్టింగ్లు బాబోయ్ టూ మచ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఆ టాస్క్ మీద. ఈ టాస్క్ లో కూడా కళ్యాణ్, ఇమాన్యుల్ ఒక టీము, అండ్ ఎవరు పవన్ ని రమ్య వీళ్ళిద్దరు కలిసి గోలీ సోడల టాస్క్ ఏదైతే బిగ్ బాస్ ఇచ్చాడో అది ఆడారు. కళ్యాణ్, ఇమాన్యుల్ సూపర్ అబ్బా. వీళ్ళ కాంబినేషన్ వస్తేనే ఇంకా అదిరిపోతుంది. ఇంకా అంత బాగా పడుతుంది టాస్క్లు. ప్రతిదీ దుమ్ము దులిపేటట్టే ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి ఆడితే. సో చాలా బాగా ఆడారు. గోలీ సోడలు కళ్యాణ్ టక్ 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 కొట్టి వెళ్ళిపోతే వెంటనే 22 సోడలు తాగారు అనమాట. మామూలు విషయం కాదు. సూపర్ తాగారు. వాళ్ళు 16 ఎన్నో తాగితే వీళ్ళు 22 తాగారు. సూపర్ గెలిచారు. బాగా ఆడారు అనిపించారు. ఓకే బాగా ఆడారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ రోజు ఆయిషా ఏదో చాలా బాగా ఆడుతారట. చూడాలి మరి. ఇంకా నేను ప్రోమో చూడలేదు. ప్రోమో వచ్చి ఉంటుంది నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి. సో ఇది గైస్ ఈ రోజు వీడియో అయితే. మీకు జెన్యున్ గా చెప్పండి, కళ్యాణ్ అండ్ సంజన అండ్ తనుజలో వీళ్ళ ముగ్గురులో ఎవరు రైట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అంతేకాకుండా ఇమాన్యుల్, తనుజలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ మీరు అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ టాస్క్ నచ్చిందో లేదో ఇది కూడా కామెంట్ చేయండి. అండ్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పాయింట్లు కరెక్ట్ అనిపిస్తే, వ్యాలిడ్ అనిపిస్తే, వీడియో ల్యాగ్ లేదు, ల్యాగ్ లేకుండా భలే చెప్తున్నాడని మీకు అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా 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 రిక్వెస్ట్ చేస్తున్నాను. 10,000 సబ్స్క్రైబర్లు చాలా దగ్గరలో ఉన్నాము. 160 సబ్స్క్రైబర్లు ఎంతమంది వస్తే ఫినిష్ 10,000 మనం రీచ్ అయిపోతాం. సో అదే అనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.